మోడీ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఇది ప్రస్తుతం విపక్షాల ఆరోపణ. ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఈ దేశంలో బంగ్లాదేశ్ నుండి వస్తున్నటువంటి ముస్లింలని కావాలని చెప్పే ఓట్ల కోసమని అనుమతించట్లేదా? రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ దేశం వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకోసం చేస్తున్నాం? ఓట్ల కోసం ప్రోత్సహించలేదా? తెలంగాణలో ఎందుకున్నారు? బెంగాల్లో ఎందుకున్నారు? ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు అక్కడ మర్డర్లు చేయట్లేదా? అరాచకాలు చేయట్లేదా? భారతీయులు వేధించట్లేదా? భారతీయ మహిళల పుస్తలు తెంచట్లేదా? భారతీయ ఆడపిల్లలని అన్యాయం చేయట్లేదా? ఎందుకు కాదని అబద్ధం చెప్తారు? దాంట్లో మత విద్వేషాలు ఎందుకు అవుతాయి? ఇక్కడున్న ముస్లింలు వాళ్ళని తరిమి కొట్టాలా? మేమందరం శాంతియుతంగా ఉంటుంటే మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మా దగ్గర హింస ఎందుకు రేకెత్తిస్తారా అని. అంతేగాని అది మత ఘర్షణలు ఎందుకు అవుతాయి? నెంబర్ 2, హనుమాన్ చాలీసా చదువుతుంటే మన కొట్టినటువంటి సంఘటన నిజం కదా? కర్ణాటకలో శ్రీరామనవమికి అనుమతి ఇవ్వనటువంటి కలకత్తాకి సంబంధించినటువంటి యాక్టివిటీ నిజం కాదా? అలాగే ఈ దేశంలో హిందువు పూజ చేయాలంటే, భజన చేసుకోవాలంటే పక్కనున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలని చెప్పి చట్టాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ కదా? ఆ చట్టాన్ని ఆపింది బీజేపీ కదా? ఈ దేశంలో మొట్టమొదటి ఆస్తి మైనార్టీలకే ఉంటుందని చెప్పిన మన్మోహన్ సింగ్ మాట నిజం కాదా? అది అడిగితే తప్పేమవుతుంది? అది నిలదీస్తే తప్పెందుకు అవుతుంది?